దేవుడు నీకు తోడై ఉండును గాక. దేవుడు నీకు సమాధానం కలగజేయును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఒంటరిగా ఉంటూ ఆ లోన్లీనెస్లో బాధపడుతూ మనుషులందరూ నిన్ను తృణీకరించి ఎవ్వరు నాకు తోడుగా లేదు, నేనొక్కడినే ఏ విషయంలో అయినప్పటికీ ఒంటరిగానే పోరాడాలి అని చింతిస్తూ నా చుట్టూ ఇంతమంది ఉన్న ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నమాట. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించదను అని ప్రభు స్పష్టంగా మాట్లాడినాడు. ఆయన తోడై ఉండి అంతవరకే కాకుండా మరలా ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చినాడు. నువ్వు ఒక విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలా, ప్రభు ఏ మాట అన్నా ఒక సెలవు ఇచ్చినట్లయితే ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన తోడుగా ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. యేసు ప్రభు సిలువలో మరణించి మరలా 3 రోజుల తర్వాత తిరిగి లేవడం జరిగింది కదా. అంత గొప్ప ప్రేమ ఆయన మన మీద చూపిస్తున్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నామంటే ఆయన విడిచిపెట్టే దేవుడేనా కదా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కదా. మరి ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, లోన్లీనెస్ ఉన్నానని? దయచేసి ఈ మాటలు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు ప్రభు. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వద్దు. యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి, ఎల్లప్పుడూ నీ ప్రక్కనే ఉంటాడు. ఆయన నువ్వు పిలిస్తేనే పలికే దేవుడు. ఆయన చాలా మంచి దేవుడు. ఆయన నువ్వు తెలుసుకోవాలి, ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు నీకు సమాధానము కలగజేయును గాక. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.